స్వామి విద్యా సంస్థలో, స్వామి సొంత విద్యా సంస్థలో చదువుకోనప్పటికీ స్వామికి సంబంధించిందంతా యూనివర్స్. ఈ జగత్తంతా ఎవరిదండి? భగవంతుడిది. నువ్వు ఏ భగవంతుడిని నువ్వు విశ్వసిస్తున్నావో ఆ భగవంతుడిదే. మనం సత్యసాయి బాబా వారిని అమితంగా ఇష్టపడతాం, అమితంగా నమ్ముతాం, అమితంగా విశ్వసిస్తాం, అమితంగా తనకి అర్పితమవుతాం, అమితంగా ఆయనకి శరణాగతి అవుతాం. కాబట్టి ఆయన మన ఇష్ట దైవం అయ్యాడు. ఇవన్నీ స్టెప్పులు, స్వామి చెప్పిన స్టెప్స్. స్వామి ఒక సందర్భంలో చెప్తారు, పూజ చేస్తే నేను నీ వాడిని అయిపోనురా అని అన్నారు స్వామి. పూజ అనేది నీ స్వార్థం, పూజ అనేది నీ స్వార్థంతో చేసుకుంటున్నాం, మరి ఏం చేస్తే మీరు నావాడు అవుతారు అని అంటే స్వామి అన్నారు, సింపుల్ గా సేవ చేయరా, సింపుల్ గా నేను చెప్పిన సేవ చేయి, అప్పుడు నేను నీ వాడిని అవుతానంట. ఎందుకు ఇందులో ఉన్న అంతరార్థం ఏంటి అంటే, భగవంతుడు అందరి హృదయాలలో ఉన్నాడు, అందరి హృదయాలలో ఉన్నాడు. ఆ హృదయాన్ని, ఏ ఒక్కరి హృదయాన్ని నువ్వు సంతోషపరిచినా ఆయన నీవాడు, నువ్వు ఆయన వాడు, అంతే. ఇంకా అందులో ఇంకా వేరే ఫిలాసఫీ లేదు. కాబట్టి పూజ రూమ్ లోనే కేవలం ఉండి స్వామికి అష్టోత్తర నామాలు, సహస్రనామాలు, మంచి అభిషేకాలు ఇవన్నీ నేను చెయ్యవద్దని ఎవరు చెప్పరు. ఇవన్నీ చేయవచ్చు, చేసుకోవాలి ఒక స్టేజ్ వరకే. దాని తర్వాత కనువిప్పుగా కావించుకొని మనం వచ్చిన పర్పస్ ఏంటి అనేది స్వామి చెప్తున్నారు. స్వామి ఒక సందర్భంలో చెప్పారు, మనం వచ్చిన పర్పస్ ఏంటి, ఆ పర్పస్ మర్చిపోతున్నారు అని అంటారు స్వామి. స్వామి ఒక సందర్భంలో చెప్తూ, అవతారమూర్తి కూడా ఆదర్శ మానవుడే, అవతారమూర్తి కూడా మానవుడిగా రావాల్సిందే, మానవుడిగా అవతరించి మానవుడిగా ఆయన చేయాల్సిన పనులన్నీ చేసి ఆదర్శంగా నిలుస్తున్నాడు. నిలిచిన తర్వాత ఏంటంటే, ఆయన భక్త ఉద్ధరణ కొరకు భక్తుల్ని సంస్కరించదలిచి కొన్ని మహిమలు చేపడతారు. అయితే సాధారణ భక్తుడట స్వామి చెప్తున్నారు, ఆ మహిమల వరకే వచ్చి ఆగిపోతున్నాడు. నాకు మహిమ జరగలేదు కాబట్టి నేను ఇక్కడతో ఆగిపోతున్నానని తనకు తాను నిర్ణయం చేసుకుంటాడు. కాదన్నారు స్వామి. అవతారం ఆదర్శ మానవుడిగా చేపట్టిన చర్యలు, చేపట్టిన పనులు, చేపట్టిన సేవా కార్యక్రమాలు, చేపట్టిన ఆ యొక్క వాతావరణాన్ని చూసి అనుసరించి తన నిజ జీవితంలో ఎవరైతే దాన్ని పాటిస్తారో వాళ్ళే నిజమైన భక్తులు అన్నారు స్వామి. వాళ్ళు నిజమైన భక్తులు అన్నారు. అందుకొరకే స్వామి సత్యసాయి సేవా సంస్థ అనే ఒక ద్విగుణీకృతమైన ఒక అద్భుతమైన వేదికనిచ్చారు. ఇలాంటి వేదిక ఈ భూమి మీద ఇంకెక్కడ లేదు, రాబోదు. ఎందుకు సార్ అంత గట్టిగా చెప్తున్నారు అని అంటే, స్వామి చెప్పిన మాట కాబట్టి ఆయన గట్టిగా చెప్తున్నారు. ఇలాంటి ఆర్గనైజేషన్ లేదు, మీరు ఎక్కడ చూసినా ఎక్కడ వెతికినా ఇట్లాంటి ఆర్గనైజేషన్ లేదు. సింపుల్. ఈ ఆర్గనైజేషన్ ఇక్కడ ఉన్న తల్లులు, పిల్లలు, యువకులు అందరం నేర్చుకోవాలి. అంజనేయ గారు, పూర్వాధ్యక్షులు అంజనేయ గారు ఎప్పుడు చెప్తుంటారు, ఆయన యొక్క ఆవేదన ఏంటంటే, ఇట్లా నిల్చోబెట్టి ఎవరైనా సంస్థ అంటే ఏంటి చెప్పు అని చెప్పగలిగే స్థాయికి మనం వచ్చినప్పుడు ఎస్ స్వామి చాలా సంతోషపడతారు. సంస్థ అంటే 3 ముక్కల్లో చెప్పగలగాలి నాన్న. 3 ముక్కలు: యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ. ఈ 3 ఇందులో ఉన్నాయి, అవునా? ఈ 3 ఇందులో ఒక్కొక్క కోణం. ఈరోజు ఆ కోణంలో మనం మాట్లాడుకుందాం. ఈయనకి ఎవరైనా మంచి నీళ్ళు ఇవ్వండి, పర్లేదు. ఎవరైనా నీళ్ళు కావాలంటే అడగండి, నాకు చెప్తే నేను ఇప్పిస్తాను ఇక్కడి నుంచి. యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ, ఇది 3 ముక్కలు. స్వామి అంటే పెద్దవాళ్ళు చెప్పింది, స్వామి చెప్పిందే పెద్దవాళ్ళు ఇంక దాన్ని ఎలాబొరేట్ గా చేశారు. వ్యక్తితో ఇది జాగ్రత్తగా మనం వినాలి. వింటే మనకి కొంతవరకు ఆర్గనైజేషన్ ఏంటి, స్వామి అంటే ఏంటి, మనం అంటే ఏంటి అర్థమవుతుంది. వ్యక్తితో ప్రారంభించి మనం చేస్తున్న పనులు కూడా ఇందులోనే ఉంటాయి. వ్యక్తితో ప్రారంభించి సమాజంలో అన్ని వర్గాలను ఐక్యతతో కలుపుకొని, అర్థమైందా? మనం చేస్తుంది అదే కదా. వ్యక్తితో ప్రారంభించి సమాజంలో అన్ని వర్గాలను ఐక్యతతో కలుపుకొని సేవలనే పవిత్రత ద్వారా ప్రపంచంలో దివ్యత్వాన్ని స్థాపించడమే సంస్థ ధ్యేయము, సంస్థ ఉద్దేశం అన్నారు. ఇది స్వామి చెప్పిందే.
ఇది స్వామి చెప్పింది. వ్యక్తితో స్వామిని ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ మనకి ఎవ్వరు వేరే ఎవ్వరు వద్దు, అన్నిటికీ స్వామినే. మీరు చూడండి, ప్రతిదీ ఒక ఆధ్యాత్మికమే కాదు, ప్రతిదీ కూడా వ్యక్తితోనే ఆయన స్టార్ట్ అయ్యారు. స్వామి ఉన్నప్పుడు ప్రశాంతి నిలయం వచ్చిందా? 165 దేశాలు వచ్చాయా? ఏమి లేదే. స్వామి పుట్టినప్పుడు ఒక్కరే పాండురంగ భజన మండలిని పెట్టుకుంటూ పాండురంగ భజన మండలి ఆ పిల్లల్ని వాళ్ళని ఇది చేసుకుంటూ స్వామి భజనలు పాడుకుంటూ ఆ గ్రామాన్ని పవిత్రత చేకూర్చారు. వ్యక్తితో ప్రారంభించి సమాజంలో అన్ని వర్గాలను కలుపుకోవడం. వీడు నావాడు, వీడు వాళ్ళవాడు, వీళ్ళు నీ కూటమి, వాళ్ళది ఆ కూటమి, లేకుంటే వీళ్ళది ఒక కులము, వీళ్ళది ఒక మతము. అలాంటిది స్వామి ఎక్కడా కూడా ఎలాంటి డిస్క్రిమినేషన్ చూపించలేదు, ఎలాంటి భేదభావం అనేది స్వామి రప్పించలేదు ఎక్కడ కూడా. తన 86 ఏళ్ల భౌతిక జీవనంలో